నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అది శివుని చెరసాల వీడిన అపురూప దృశ్యం. ఏడాది కాలంగా పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రంగా ఉన్న సాక్షాత్తు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారు మహాశివరాత్రి పర్వదినాన భక్తులకు దర్శనమిచ్చేందుకు బయటకు వచ్చారు. ఈ అద్భుత ఘట్టం రంపచోడవరం పురవీధుల్లో భక్తి పారవస్యాన్ని నింపింది. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఆనవాయితీ రీత్యా గత ఏడాది కాలంగా రంపచోడవరం పోలీస్ స్టేషన్లో ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి పంచలోహ ఉత్సవ విగ్రహాలను పటిష్టమైన బందోబస్తు నడుమ రంపగ్రామంలోని శివాలయానికి తరలించారు. పోలీస్ స్టేషన్ నుండి సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకిలో కొలువుదీరిన స్వామి, అమ్మవార్ల ఊరేగింపు అత్యంత వైభవంగా సాగింది. మేళతాళాల హోరు మధ్య సాగిన ఈ శోభాయాత్రలో భక్తులు నీరాజనాలు పలికారు. రంపచోడవరం పురవీధులన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. ఆదివారం రాత్రి స్వామి, అమ్మవార్లకు శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు గోవర్తి ప్రసన్నకుమార్ వెల్లడించారు. మహాశివరాత్రి ఉత్సవాలు ముగిసిన వెంటనే తిరిగి విగ్రహాలను రంపచోడవరం పోలీస్ స్టేషన్కు భద్రత నడుమ తరలిస్తారని తెలిపారు. ఈ అపూర్వ ఊరేగింపు కార్యక్రమంలో సిఐ సన్యాసినాయుడు, ఎస్ఐ వెంకట్రావు, మారేడుమిల్లి ఎస్ఐ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్రావు, ధర్మపరిరక్షణ కమిటీ అధ్యక్షులు నల్లమిల్లి రామారెడ్డి, గుడ్లంక శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.